నిమ్రోదు జననం. హాము కూషును కనెను, కూషు నిమ్రోదును కనెను. నిమ్రోదుకు 20 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు నోవాహు యొద్ద నుండి దొంగిలిన వస్త్రాలను హాము నిమ్రోదుకు ఇచ్చెను. ఈ ప్రత్యేకమైన వస్త్రం ధరించిన వారిని దేవుని ప్రతినిధిగా భావించి జంతువులు అతని ముందు మోకరిల్లేవి. నిమ్రోదు చాలా తేలికగా వాటిని పట్టుకునేవాడు. మిగిలిన వారికి ఇది సాధ్యపడేది కాదు. అందువలన అందరూ నిమ్రోదు ప్రత్యేకమైన వాడని, దేవుని యొక్క శక్తి కలవాడని భావించి అందరూ అతనికి లోబడ్డారు. నిమ్రోదు పరాక్రమం కలిగిన వేటగాడిగా అప్పటికినీ ఉన్న ప్రజలందరి మీద రాజుగా స్థిరపడ్డాడు. మొదటిది, నిమ్రోదు మొదటి వేటగాడు. రెండవది, నిమ్రోదు మాంసాహారం తినుట ప్రారంభించాడు. మూడవది, నిమ్రోదు భూమి మీద మొదటి రోజు. నాలుగవది, నిమ్రోదు మొదటి విగ్రహారాధికుడు. జంతువులను చంపుకు తినడం అనగా వేటాడడం నిమ్రోదే ప్రజలకు నేర్పించేవాడు. అంతేకాక మాంసం తినడం ఇతని నుండే ప్రారంభమై ఉన్నది. ప్రజలందరూ ఒకే చోట ఉండి ఇతని మాటకు లోబడుచూ ఉండెను. నిమ్రోదుకు 30 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు తనను తాను రాజుగా ప్రకటించుకొని 185 సంవత్సరములు జనములను ఏలి తనకు 2015 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు చనిపోయాను. నిమ్రోదుకు తన భవిష్యత్తును గురించి ఒక భయం ఉండేది. అదేమిటంటే నోవాహు ఆశీర్వాదాన్ని అనగా అధికారాన్ని షేముకు ఇచ్చాడు. కానీ నిమ్రోదు బలవంతంగా యుక్తిగా రాజైనాడు. ఏనాటికైనా తనకు షేము గాని షేము సంతానంతో గాని ముప్పు ఉందని వారిని బలవంతంగా దూరంగా పంపించి వేశాడు. కానీ షేమీయుడైన తెరహు కుటుంబం మాత్రమే నిమ్రోదుతోనే ఉండిపోయింది. తెరహు అమిత్తాలే అనే స్త్రీని వివాహం చేసుకొని నిమ్రోదుకి నమ్మకమైన పనివానిగా ఉండెను. ఒక తెరహు కుటుంబం తప్ప మిగిలిన షేము, యాపేతుల సంతానమంతా నిమ్రోదు నుండి దూరంగా వెళ్ళిపోయారు. నిమ్రోదు యొక్క కళ. ఒకరోజు తూర్పు దిక్కున ఒక క్రొత్త నక్షత్రాన్ని నిమ్రోదు దగ్గర ఉండేవారు చూశారు. ఆ నక్షత్రం ప్రతిరోజు పెరుగుతూ ఉండడాన్ని గమనించారు. దాని అర్థం ఏమిటని నిమ్రోదు పరిశీలన చేయగా నిమ్రోదును ఎదిరించే క్రొత్త శక్తి భూమి మీద పుట్టబోతుందని వారు గమనించారు. నిమ్రోదు నిద్రిస్తూ ఉండగా అతని కలలో ఒక నక్షత్రం కనబడి ఆ వెలుగు ఒక గుడ్డు ఆకారంలో ఉండి అది నిమ్రోదుని సమీపించి అతనిలో నుండి దూసుకుపోయినట్లుగా కనబడెను. మరియు ఒక ఖడ్గం అతని తల నరికినట్లుగా కనబడెను. ఈ కళ యొక్క భావాన్ని నిమ్రోదును పరిశీలన చేయగా అతని యొద్ద ఉన్నవారు షేము సంతానంలో నుండి నిమ్రోదును అంతం చేసేవాడు పుడతాడని, అతను నిమ్రోదుని చంపుతాడని తెలియజేశారు. అప్పుడు నిమ్రోదు అప్పటి నుండి పుట్టబోయే మగబిడ్డలందరినీ చంపాలని, ఆడపిల్లల్ని బ్రతకనీయాలని ఆజ్ఞ జారీ చేసి దానిని అమలుపరిచే బాధ్యత తన నమ్మకమైన పనివాడైన తెరాహుకి అప్పగించాడు. నాహోరుకు 29 ఏండ్లకు తెరహు పుట్టాడు. కానీ నిమ్రోదు నుండి మగబిడ్డలను చంపమని ఆజ్ఞ బయలుదేరగానే తెరహు భార్య అయిన అమిత్తాలే గర్భవతి అయినది. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో ఎంతో కాలం నుండి పిల్లల కోసం ఎదురు చూసిన తెరహు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. అమిత్తాలే ప్రసవ దినములు సమీపించినప్పుడు ఆమె మగబిడ్డను ప్రసవించడం జరిగినది. తెరహు తన బిడ్డను ఏ విధంగానైనా కాపాడాలని ఒక రహస్య మార్గాన పసిబిడ్డ అయిన అబ్రహామునకు తీసుకుని వెళ్ళి ఒక గుహలో ఉంచి వస్తుండగా అదే సమయానికి తెరహు పనివాని యొక్క భార్య కూడా ఒక మగబిడ్డను ప్రసవించడం జరిగినది. అప్పుడు తెరహు తన బిడ్డకు బదులుగా పనివాని బిడ్డను తీసుకొని వెళ్ళి నిమ్రోదు ముందుంచగా నిమ్రోదు ఆ బిడ్డను ముక్కలు ముక్కలుగా నరికి చంపి తనకొక ఇక ఏ అడ్డు ఉండదని భావించెను. అబ్రహాము రహస్యముగా తప్పించబడిన సంగతి నిమ్రోదు ఎరుకకు ఉండెను. పసిపిల్లల్ని భవిష్యత్తులో తన సింహాసనానికి అడ్డు అని భావించిన వారిని నరికి చంపే ఆనవాయితీని నిమ్రోదు ప్రారంభించాడు. ఆ తర్వాత నిమ్రోదు నుంచి ఈజిప్టు దేశంలోని ఫరోలు నేర్చుకున్నారు. ఈజిప్టులో నిమ్రోదును ఒసిరిస్ అని పిలుస్తారు. పిరమిడ్ల నిర్మాణం కూడా నిమ్రోదు కట్టిన బాబేలు గోపురపు నిర్మాణం నుండే నేర్చుకున్నారు. ఆ తర్వాత యేసుప్రభు వారి జనన సమయంలో హేరోదు కూడా ఇలాంటి పనినే చేశాడు. ఇవన్నీ నిమ్రోదు నుండి సంక్రమించినవే. నిర్గమాకాండం 1:22. హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి కుమారుడిని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెని బ్రతకనీయుడి అని తన జనులకు ఆజ్ఞ ఇచ్చెను.
మత్తయి సువార్త 2:16. ఆ జ్ఞానులు తాను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసున్న మగపిల్లలందరినీ వధించెను. యెషూరు గ్రంథం ప్రకారం నోవాహు పెద్ద కుమారుడు యాపేతు, రెండవ కుమారుడు షేము, చిన్న కుమారుడు హాము. దేవునికి స్తోత్రం.